హాయ్ అండి. ఈరోజు వీడియో అరటికాయ ఆవపెట్టిన కూర తయారు చేసే విధానం. అరటికాయల్ని చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసిన తర్వాత కుక్కర్లోకి తీసుకుని ముక్కలన్నీ కుక్కర్లో వేసుకుని చింతపండు రసం తీసుకుని చింతపండు రసం వేసి ఉడికించాలి. కొంచెం కూడా వాటర్ వేయండి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కుక్కర్ మీద మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఒక విజిల్ సరిపోతుంది. ఎక్కువైతే మళ్ళీ మెత్తగా అయిపోతాయి పేస్ట్లాగా ముక్కలు. తర్వాత మూత తీస్తే ఈ విధంగా ఉడుకుతున్నాయి. స్టవ్ మీద కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు సామాను వేసుకోవాలి. పచ్చెనగపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసి బాగా కలపాలి. నాలుగు పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. కొంచెం ఇంగ వేసుకోవాలి. ఈ కూర పులిహోరలా ఉంటుంది. పోపు బాగా వేపాలి. తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు అలా కలపాలి. చింతపండు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం రసం కొంచెం తక్కువైంది, కొంచెం రసం వేస్తున్నాం. ఇప్పుడు మిక్సీ జార్లో 1 స్పూను ఆవాలు వేసుకుని 1 ఎండుమిరపకాయ వేసి పొడి చేసుకోవాలి. తర్వాత కూరలా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత ఆవపిండి కూర చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి. వేడి మీద వేస్తే చేదు వస్తుంది. చల్లారిపోయిన తర్వాత ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న ఆవపిండి వేసుకోవాలి. కూర రెడీ అయింది. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి.